మన జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే బయట టీడీపీ వాళ్ళు పచ్చ బ్యాచ్ ఎవరైనా కానీ ఆ ఓర్వలేక జగన్కి వచ్చే ఆరాధన కానీ అభిమానం కానీ ఇది లేక తట్టుకోలేక ఆయన పైన రాళ్ల దాడి చేపించారు. రాళ్ల దాడి చేపించి ఆయన్ని ఎంత ఇది చేసి ఆయన ఎంత క్షోభంగా ఆయన్ని కొట్టి ఏం చేసినా కానీ ఆయన ఏమి ఇది కాదు, ఏమున్నా కానీ నా ప్రజలు అని చెప్పేసి ముందులా పోతా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి ఎక్కడైనా కానీ జనాల స్పందన కానీ అందరూ ఏంటంటే చాలా ప్రేమగా ఆప్యాయతగా వస్తున్నారు. ఎక్కడైనా కానీ పల్లెటూరులో అయినా కానీ మనం అనుకుంటాం. ఇప్పుడు బస్సు యాత్ర వెళ్ళేటప్పుడు ఏంటంటే చుట్టుపక్కల నుంచి పల్లెటూరు నుంచి కానీ వ్యవసాయం పని చేసుకునే కానీ అందరూ ఏంటంటే కార్మికులు కానీ ఎవరు పని చేసుకుంటాం అంటే జగనన్న వస్తున్నాడు అనగానే ఆ పేరు వినగానే అందరూ ఏంటంటే ఆ ప్రేమతో వచ్చి అన్నకి ఏంటంటే ఆ పలకరింపు అన్ని చూడంగానే ఆ సంతోషం ఆ ఇది అనేది చాలా ఇది. నేను కూడా జగనన్న బస్ యాత్రకు వెళ్తే ప్రతి జనం ఎవరు వచ్చినా కానీ ఒక్కసారి ఆయన్ని చూసి అన్న ఇంత కష్టపడుతున్నారు, అన్న మన కోసం ఇంత చేస్తున్నారు, ఏదన్నా కానీ ఇంత చేస్తున్నాడని ఆ సంకల్పం మీద ఈసారైనా కానీ మన అన్నని గెలిపించుకొని చేద్దామని చెప్పి దీని మీద ముందుకెళ్తున్నారు. జగనన్న మీద రాళ్ల దాడి చేసింది అనేది మాత్రం చాలా ఖండిస్తున్నాను. టీడీపీ వాళ్ళు ఎవరు మీరు ఎన్ని చేసుకుంటూ వచ్చినా కానీ మన జగనన్న మాత్రం ఏమీ కాదు. ఎవరు ఎన్ని వచ్చినా కానీ సింహం సింగిల్గానే వచ్చింది. ఇప్పుడు మీరు ఎంతైనా చేసిన బస్ యాత్ర ఆగిందా? ఆగలేదు. నా ప్రజలు నా మనుషులు నా ఇదని చెప్పేసి ముందుకు వెళ్తానే ఉన్నారు. ఆయన సంకల్పంతో నెక్స్ట్ మాకు పక్కా 2024లో సీఎం పక్కా అవుతాడు. అది చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్ చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? ఈ ఇన్సిడెంట్స్ ఎవరు చేశారో ఏందో తెలియదు కానీ వాళ్ళకి మాత్రం బాగా కఠినంగా శిక్ష అనేది పడేది. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి తల మీద ఈ రాళ్ళు దాడి అనేది జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకనుకున్నారు, చాలా మందికి తెలిసి అన్నయ్యని కొట్టారని చెప్పేసి చాలా క్షోభంగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎవరో తెలిసి ఎందుకనుకున్నారు, ఆ సీసీ కెమెరాలో కానీ ఎటు అంతా చూసినా కానీ జగన్ గారి మీద ఎవరు రాళ్ళు దాడి చేశారు. ఎందుకంటే కరెంటు 3 సార్లు కట్ చేశారు. 3 సార్లు కట్ చేసి కరెక్ట్ ఏంటంటే సింహంగా ముందులు రావాలి కానీ కుక్క వంకర తోక వెనకాలని చెప్పేసి ఏదో రాంగ్ రూట్లో వచ్చి ఆయన పైన రాళ్ళు దాడి చేసి ఆయన బాగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అలా ఏం జరగదు. పచ్చ బ్యాచ్కి ఎవరైనా చెప్తున్నా, ఎవరు చేశారు ఆ బొండా ఉమా కానీ ఎవరన్నా కానీ ఆ కాన్స్టిట్యున్సీలో జరిగింది కాబట్టి ఆ బాధ్యత వాళ్ళదే. ఎందుకన్నా ఎవరైనా కానీ వదిలిపెట్టేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కా వాళ్ళు ఎవరు రాళ్ళు దాడి చేశారో వాళ్ళని పక్కా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.